పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్ల వ్యాధి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ కు కూడా ఈ వ్యాధి పాకింది. 360 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేస్తే వారిలో 36 మందికి కామెర్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. పచ్చకామెర్లు సోకిన విద్యార్థులను గుట్టుచప్పుడు కాకుండా విశాఖపట్నం కేజీహెచ్ కు 2, పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 17 మందిని, కురుపాం పీహెచ్సికి 4ని తరలించి చికిత్స అందిస్తున్నారు. పచ్చకామెర్లు సోకిన విద్యార్థుల కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండి కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 160 మంది విద్యార్థినులకు పచ్చకామెర్లు సోకింది. వీరంతా విశాఖ కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏకలవ్య పాఠశాలలో కూడా 36 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు సోకడంతో మన్యంలో మిగతా పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులు హడలిపోతున్నారు. మరొక ఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో పచ్చకామెర్లు సోకినట్టుగా తెలుస్తోంది. 360 మంది విద్యార్థులకు బ్లడ్ టెస్టులు చేశారు. వారిలో 36 మందికి కామెర్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. పచ్చకామెర్లు సోకిన విద్యార్థులను గుట్టుచప్పుడు కాకుండా విశాఖపట్నం కేజీహెచ్కు 2ని, పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 17 మందిని, కురుపాం పీహెచ్సికి 4ని తరలించి చికిత్స అందిస్తున్నారు. పచ్చకామెర్లు సోకిన విద్యార్థుల కళ్ళు పచ్చరంగులో ఉండి కడుపు నొప్పి, వికారం లక్షణాలతో బాధపడుతున్నారు. వీరంతా ఇప్పటికే కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 160 మంది విద్యార్థినులకు పచ్చకామెర్లు సోకింది. వీరంతా విశాఖ కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏకలవ్య పాఠశాలలో కూడా 36 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు సోకడంతో మన్యంలో మిగతా పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులు హడలిపోతున్నారు.